అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నాయని ఎవరైనా చెప్తే నిజంగా ఉన్నాయా అని మనం వెతుకుతూ ఉంటాం. ఎందుకంటే మనకు అదొక వింత. కానీ మన భూమిపైనే ఎన్నో వింతలున్నాయి. ఆ వింతల్లో వృక్షాలు ఉన్నాయని మీకు తెలుసా? కొన్ని వృక్షాల వేర్లు గాలిలో శ్వాస తీసుకుంటే మరికొన్ని వృక్షాలు భారీ కాండాలు కలిగి నీటిని నిల్వ చేస్తాయి. ఇక చెట్టు నుంచి రక్తం కారుతుంది అంటే మీరు నమ్ముతారా? ఈ వింతలన్నీ మన భూమిలోనే దాగి ఉన్నాయి. మరి అలాంటి వింతైన 12 వృక్షాల గురించి తెలుసుకుందామా? నెంబర్ 12, జపనీస్ మేపుల్. జపాన్లోని నారా అనే నగరంలో ఒక ప్రశాంతమైన జైన్ గార్డెన్ ఉంది. అక్కడ రూబీ రాలలా మెరిసిపోయే ఎర్రని చెట్టు మనకి స్వాగతం చెప్తుంది. ఆ చెట్టుని చూస్తే మనం వేరే లోకంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఇక ఆ చెట్టు కిందకి వెళ్ళి కొమ్మల సందుల్లో నుంచి వచ్చే సూర్యరశ్మి నేల మీద ఎరుపు బంగారం రంగులో అచ్చం కెలెడోస్కోప్లో చూసినట్టు అనిపిస్తుంది. 400 ఏళ్ల నుంచి వంకరగా తిరుగుతూ పెరుగుతున్న కొమ్మలు ఎవరో చెక్కిన శిల్పాల్లా కనిపిస్తాయి. గాలికి వాటి ఆకులు చూస్తే ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అని అనిపించక మానదు. ఈ వృక్షం పేరు ఏసర్ పల్మేటం. ఇది కేవలం చెట్టు మాత్రమే కాదు, జపాన్ వృక్ష సంపద నిధి. అడవిలో పెరిగే చెట్లలా వీటిని వదిలేయలేదు. తోటమాలి వీటిని జాగ్రత్తగా చూసుకొని ఒక సజీవ శిల్పంగా తీర్చిదిద్దారు. ఆకులు రాలే కాలంలో ఈ చెట్టు ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఎంతో మంది ఫోటోగ్రాఫర్లు ఆ దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించాలని అనుకుంటారు. జపాన్ దేశస్థులు ఈ చెట్టు ఓపిక, ధ్యానానికి ప్రతీక అనుకుంటారు. ఈ చెట్టు నుంచి మనం మన జీవిత చక్రం గురించి తెలుసుకోవచ్చు. జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్న కాలం గడిచే కొద్దీ మనలో ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుందో ఈ చెట్టు నేర్పిస్తుంది. ఇక నెంబర్ 11, మర్రి చెట్టు. మర్రి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. అడవిలో ఉండే ఈ చెట్టు చూడడానికి కాస్త భయంగా అనిపిస్తుంది. అడవి మొత్తం ఆక్రమించే ఈ చెట్టు ఒకదానికొకటి అల్లుకుపోయినట్టు ఎన్నో చెట్ల కలయిక అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది అది ఒకే ఒక చెట్టు అని. దాని నుంచి వేలాడే ఊడలు భూమిలోకి ఇంకిపోయి చెట్టుకి స్తంభాలుగా మారుతాయి. అందుకే దీన్ని ముద్దుగా నడిచే చెట్టు అని పిలుస్తారు. ఇక దీని సైంటిఫిక్ నేమ్ ఫికస్ బెంగాలెన్సిస్. ప్రపంచంలో ఎక్కువ నీడనిచ్చే అద్భుతమైన చెట్టు ఇదే. దీని కొలత 400 మీటర్లకు పైగానే ఉంటుంది. వేలాది కాండాలు ఉన్నా ఒకే జీవిలా మనకి కనిపిస్తాయి. మన భారతదేశంలో దీన్ని వటవృక్షం అని పూజిస్తారు, పవిత్రంగా భావిస్తారు. ఎన్నో జీవరాశులకు ఆశ్రయాన్ని ఇచ్చే ఈ వృక్షం ప్రకృతి సృష్టించిన అద్భుతమైన ఆశ్రయం. నెంబర్ 10, ఖర్జూర వృక్షం. దీనికి మరో ముద్దు పేరు ఎడారి రాణి. ఎడారి ఇసుక మధ్య ప్రాణంతో ఉండడం అసాధ్యమైతే ఆ ప్రదేశంలో బంగారం పచ్చని రంగులో ఎంతో టీవీగా నిలబడుతుంది ఈ చెట్టు. ఎంత ఎండ ఉన్నా ఊగుతున్న దాని ఆకులు చూస్తే ఎడారికి వచ్చే ప్రయాణికులకు కొత్త ఆశ కనిపిస్తుంది. దాని కాండం నుంచి మెరిసే పళ్ళ గుర్తులో చూస్తే తినాలి అనిపించక మానదు. ఎడారిలో ఒయాసిస్ అని ఈ చెట్టును పిలుస్తారు. ఈ ఫీనిక్స్ పామర్ అద్భుతమైన చెట్టు ఎడారిలో జలాల కోసం తన వేరుని ఎంతో లోతుగా పంపిస్తుందంటే 50 డిగ్రీల ఇసుకలో పచ్చగా నిలబడుతుంది ఈ చెట్టు. 5000 సంవత్సరాలకు పైగా మనుషులకి ఆహారాన్ని ఇస్తున్న ఈ చెట్టుని అరబ్ దేశస్థులు జీవవృక్షం అని పిలుస్తారు. దాని అర్థం కఠిన పరిస్థితిలో కూడా తనని తాను మలుచుకుని అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. అందుకే ఈ చెట్టు కాళ్ళు నీటిలో, తల సూర్యుని అగ్నిలో ఉంటుంది అని అంటారు. నిశ్శబ్ద ఎడారిలో ప్రకృతి ఏం చేయగలదో నిరూపిస్తుంది ఈ ఖర్జూరపు వృక్షం. ఇక నెంబర్ 9, రెయిన్బో యూకలిప్టస్. మనం అడవిలోకి వెళ్తున్నప్పుడు సడన్ గా ఏదైనా ఆర్ట్ గ్యాలరీలోకి వచ్చినట్టు అనిపిస్తే ఎలా ఉంటుంది? అలా ఈ యూకలిప్టిస్ చెట్టును చూస్తే అనిపించక మానదు. దాని కాండాన్ని ఎవరో నియాన్ కలర్స్ తో పెయింటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. లైమ్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో, పర్పుల్ ఇలా రకరకాల రంగుల గీతలు పైనుంచి కిందకి ఒక ఇంద్రధనుసులా కనిపిస్తాయి. కానీ ఇది పెయింటింగ్ కాదు, ప్రకృతి చేసిన ఒక అద్భుతం. అడవుల్లో పెరిగే ఈ ఏకైక యూకలిప్టిస్ చెట్టుకి ఉండే బెరడు రాలిన ప్రతిసారి కొత్త పొర ఏర్పడుతుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పొర గాలి తేమతో కలిశాక ఇంద్రధనుస్సు రంగులా మారిపోతుంది. ప్రకృతి ఇంత గొప్పది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మార్పులో కూడా సౌందర్యం ఉంది అని మనకు ఈ చెట్టు గుర్తు చేస్తుంది. ఇక నెంబర్ 8, సిబా చెట్టు. చూడడానికి ఆకాశాన్ని తన చేతులతో మోసినట్టు కనిపించే ఈ అడవి చెట్టు అసలు చెట్టులాగే అనిపించదు. దీని కాండం మీద రక్షణగా పదునైన ముళ్ళు, పురాతన కోట గోడల వేర్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ చెట్టు నుంచి కాచే పళ్ళు చూసిన తర్వాత మనకు ఒక మ్యాజిక్ లా అనిపిస్తుంది. ఈ పళ్ళు నేలపై పడేటప్పుడు తెల్లని పీచులాంటి వర్షంలా పడుతుంది. ఇది చూడడానికి అడవిలో మంచు వర్షం కురిసినట్టు అనిపిస్తుంది.
వీటిని కాపోక్ లేదా సిబా కాటన్ అని పిలుస్తారు. ఇవి తేలికగా వాటర్ ప్రూఫ్గా ఉంటాయి, అంటే వీటితో లైఫ్ జాకెట్స్, పిల్లోస్ తయారు చేస్తారు. ఈ చెట్టు దాదాపు 70 మీటర్ల ఎత్తు పెరిగి అడవి మొత్తానికి అందాన్ని ఇస్తుంది. ఇది కేవలం చెట్టే కాదు, తన కొమ్మల్లో ఎన్నో జీవరాశులు ఉంచుకునే ఒక సజీవ ఆశ్రయం. మాయన్ నాగరికత ఈ చెట్టుని హువాచాన్ అని పిలిచేవాళ్ళు. దీని వేర్లు పాతాళానికి తాగితే కొమ్మలు ఆకాశాన్ని తాగుతూ భూమికి, స్వర్గానికి ఒక వారధిలా మారినట్టు కనిపిస్తుంది. నాశనం చేయలేని శక్తి, విశ్వంతో మనకున్న అనుబంధాన్ని ఈ చెట్టు గుర్తు చేస్తుంది. తర్వాత నెంబర్ 7 జైంట్ గ్లైసినీ చెట్టు. ఆకాశం నుంచి లావెండర్ రంగులో పూల వర్షం కురుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అదే ఈ గ్లిసినీ సొరంగంలో నడిస్తే అలాగే అనిపిస్తుంది. గాలితో నిండిన ఒక రకమైన సువాసన, మనం ఏదో మాయాలోకానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. జపాన్లో ఉన్న ఈ తోటలో పర్పుల్, బ్లూ, వైట్ కలర్లో ఉండే ఈ చెట్లతో పాటు జలపాతం అద్భుతంగా కనపడుతుంది. 100 ఏళ్లుగా ఎంతో ఓపికగా ఈ చెట్టును పెంచడం వల్ల ఇది గొప్పగా మారింది. ఈ చెట్టు కొమ్మల బరువు ఆ చెట్టు మోయలేకపోవడంతో వాటి కోసం మెటల్ స్ట్రక్చర్స్ని అమర్చారు. అసలు గ్లిజరీ అంటే ఓపిక, దీర్ఘాయుషు, భక్తి అని అర్థం. వంకర తిరిగిన దీని కాండం మనిషి యొక్క సంరక్షణ, ప్రకృతి యొక్క శక్తి మధ్య ఉన్న బంధాన్ని చెప్తుంది. ప్రేమ, పట్టుదలతో మన సమయాన్ని కేటాయిస్తే ప్రకృతి ఎంత ఊహించిన అద్భుతాలు చేస్తుందో ఈ చెట్టు తెలియజేస్తుంది. ప్రేమ, పట్టుదలతో మన సమయాన్ని కేటాయిస్తే ప్రకృతి ఎంత ఊహించని అద్భుతాలు సృష్టిస్తుందో ఈ చెట్టు తెలియజేస్తుంది. గొప్పతనం అంటే గర్వంగా ఉండడం కాదు, మృదువుగా, కృపతో ఉండడమే అని గ్లిసనీ చెట్టు మనకు చెబుతుంది. నెంబర్ 6 ఏంజెల్ ఓక్. కొన్ని పురాతన కథల నుంచి ఉద్భవించిన ఈ భారీ చెట్టుని ఒక చెక్కలా ఆలోచించుకోండి. ఈ చెట్టు పైకి మాత్రమే పెరగదు, తన వంకర టింకర చేతులను నలుదిక్కులా విస్తరిస్తుంది. వీటి కొమ్మలు ఎంత బరువైనవి అంటే అవి భూమిని తాకుతూ మళ్ళీ ఆకాశం వైపు లేవగలవు. చూడడానికి ఈ చెట్టు ప్రపంచాన్ని తన 2 చేతులతో కౌగిలించుకున్నట్టు అనిపించక మానదు. సౌత్ కరోలినాలోని జాన్స్ ఐలాండ్లో 500 ఏళ్ల నుంచి ఈ అద్భుతాన్ని వాళ్ళు చూస్తున్నారు. దాదాపు 1600 చదరపు మీటర్లు మేర ఒక చెట్టు నీడని ఇస్తుంది అంటే మీరు నమ్ముతారా? గాలి వీచినప్పుడు వాటి ఆకులు చూస్తే బంగారపు వర్ణపు నీడలు మనసులో ఒక ప్రశాంతతను ఇస్తాయి. తుఫాను నుంచే కాదు, వరదలు శతాబ్దాలుగా వచ్చినా మార్పుల నుంచి తట్టుకొని నిలబడ్డది ఈ చెట్టు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మన మూలాలను మర్చిపోకూడదు అని ఈ చెట్టు మనకు చెప్తుంది. ఇక నెంబర్ 5 జుడాస్ చెట్టు. ఒక పెద్ద కాండం, అది గరుకుగా ఉంది, దాని మీద ఒక కొమ్మ కూడా లేదు, కానీ కొన్ని పువ్వులు కాండం నుంచి వస్తున్నాయి. అలాంటి చెట్టు లోపల నుంచి రక్తాన్ని కారుస్తున్నట్టు అనిపిస్తే అదే కౌలీఫ్లోరీ చెట్టు. మామూలు చెట్లకి కొమ్మలు చివర పూలు పూస్తాయి, కానీ ఈ సెర్సిస్ సిలికాస్ట్రమ్ తన కాండం నుంచి కొత్త జీవాన్ని పుట్టిస్తుంది. ఎలాంటి నేలలోనైనా బ్రతకగలిగే ఈ చెట్టు నుంచి వచ్చే పూలు చూడడానికి ఎంత బాగుంటాయో అంతే రుచిగా ఉంటాయి. జుడాస్ ఇస్కారియాట్ చేసిన ద్రోహం వల్ల ఈ చెట్టుకి పూసే తెల్లని పూలు గులాబీ రంగులోకి మారిపోయాయి అని ఒక పురాణ గాథ ఉంది. మనలో అత్యంత పాత గాయపడ్డ భాగాల నుంచి మళ్ళీ అందంగా వికసించవచ్చు అని మనకు ఈ చెట్టు చెప్తుంది. ఇక నెంబర్ 4 బావోబాబ్ చెట్టు. ఆఫ్రికాలోని అడవుల్లో కొన్ని ప్రకృతి నియమాలు ఉన్నాయి అని దానికి సవాలు చేసే చెట్టు అక్కడ పెరుగుతుంది అంటే మీరు నమ్ముతారా? భారీ రాతి గోపురం లాంటి కాండం, దానికి చిన్న చిన్న కొమ్మలు, ఎవరో తిప్పి నాటినట్టు కనిపిస్తుంది ఈ చెట్టు. సూర్యుడు అస్తమించే సమయంలో దీనిని చూస్తే ఇదొక మిస్టరీగా అనిపిస్తుంది. ఈ చెట్టు ఒక లివింగ్ వాటర్ ట్యాంక్, అంటే దీని కాండంలో దాదాపు 1,20,000 లీటర్ల నీటిని ఉంచుకోగలదు. ఒకవేళ భూమిలో భయంకరమైన నీటి కరువు వస్తే ఈ చెట్టు తట్టుకొని నిలబడుతుంది. అందుకే దీన్ని జీవవృక్షం అని పిలుస్తారు. దాదాపు 2000 సంవత్సరాలకు పైగా ఈ చెట్లు జీవించి ఉన్నాయి. కొన్ని చెట్లలో మనుషులు జీవిస్తారు, ఆహారాన్ని దాచుకుంటారు. ఆఫ్రికన్ గ్రామాలలో ఈ చెట్టుని ఒక దేవతగా పూజిస్తారు. కఠినమైన వాతావరణంలో నీడని, నీటిని, ఆహారాన్ని ఇస్తున్న ఈ చెట్టు ఒక శాశ్వత సంరక్షకుడు అనే చెప్పాలి. నెంబర్ 3 బాల్డ్ సైప్రెస్ చెట్టు. చిత్తడి నేల, పొగమంచు, నీరు, చీకటి మధ్యలో అడవిని చూస్తే ఏదో ఒక రహస్య ప్రపంచంలోకి ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడే ఒక చెట్టు దాగుంది. చెట్టు మొదలు నీటిలో ఉంటే వాటి చుట్టూ బయటకు వచ్చిన వేలాది చిన్న చిన్న వేర్లు చూడడానికి ఒక సైన్యంలా అనిపిస్తాయి. అక్కడ ప్రజలు వాటిని మోకాళ్ళు అని పిలుస్తారు. ఇక సైన్స్ భాషలో నిమాటోఫోర్లు అని పిలుస్తారు.
వరదలు వచ్చినప్పుడు ఇతర చెట్లు ఊపిరాడక చనిపోతే ఈ చెట్టు మాత్రం తన వేర్లను పైకి పంపించి గాలిని పీల్చుకుంటుంది. నీటిలో కొన్ని వందల ఏళ్లు ఉన్నా అవి కుల్లకుండా వేలాది సంవత్సరాలు జీవించగల చెట్టు ఇది. తీవ్రమైన పరిస్థితుల్లో ఎలా బ్రతకాలో ఎలా కాపాడుకోవాలో తెలిసిన చెట్టు ఇది. ఇక నెంబర్ 2 జైంట్ సిక్వోయా చెట్టు. మన కళ్ళ ముందు అద్భుతం చూడలేనంత పెద్దగా ఉంటే అది సజీవంగా ఉంటే ఎలా ఉంటుంది? ఒక పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటున్న ఒక డైనోసార్ కాలులా ఎర్రని పీచుతో ఉంటుంది ఈ చెట్టు. దీనిని అడవికి రాజు అని పిలుస్తారు. దాదాపుగా 3000 ఏళ్ల క్రితం నుంచి భూమిని పాలిస్తున్న ఈ చెట్లు మానవ జీవిత కాలం ఎంత చిన్నదో గుర్తు చేస్తాయి. ఇవి కాలాన్ని జయించాయి. ఇక నెంబర్ 1 డ్రాగన్ బ్లడ్ ట్రీ. ఇక ఇది ఒక ఆఖరి అద్భుతమైన చెట్టు. ఈ చెట్టుని భూమి మీద ఉందా లేదా ఇంకా ఏదైనా గ్రహం మీద ఉందా అని అనిపిస్తుంది. భారీ గొడుగులు ఉండే ఈ చెట్టు లోపల ఒక మిస్టరీనే ఉంది. దీని కాండానికి గాయం తగిలితే రక్తం లాంటి ద్రవం బయటికి వస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ చెట్టులో మంత్రాలు తంత్రాలు లేవు, కానీ ప్రకృతి చేసిన అద్భుతం అని చెప్పాలి. సో ఇవి ఫ్రెండ్స్ మనం తెలుసుకోవాలనుకున్న 12 చెట్ల గురించి వింతలు విశేషాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.